నారాయణుడు జగత్తుకి తండ్రి, అందరి హితాన్ని కోరుకుంటాడు. చాలా సుహృత్తు ఆయన, సర్వభూత సుహృత్తు. అహం బీజప్రద పిత చెప్పుకున్నాడు ఆయనే. అందుకే మనకి మంచి చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ హితం ఎవరికీ నచ్చదు, అప్రియంగా అనిపిస్తుంది. ఆచరించాలి అనేటటువంటి బుద్ధి కలగదు. అది చెప్పిన వారు మనకి చెడు చేస్తున్నారు అని అనుకుంటాం, అపోహపడతాం. హితం మనోహారిచ దుర్లభం వచః అంటారు. కానీ భగవంతుడు మన హితాన్ని కోరుతాడు కనుకే మన అపరాధాలని చూసి ఆయన మనస్సు కలత పడుతుంది, కాస్త కోపగించుకుంటాడు. ఎప్పుడూ కాదు, భవతిచ కదాచిత్ కలుషధీహి అంటారు భట్టర్వారు. అలా మనస్సు కలతపడడానికి కారణం మన అపరాధాలే. అందుకే ఆయన మన హితస్రోతో వృత్య, పరంపరగా మనకి హితాలు కలిగించాలనేటటువంటి ఉద్దేశ్యంతో కాస్త కోపగించుకుంటాడు అంటారు భట్టర్వారు.